ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే 10 నిమిషాల్లో సొరకాయ గారెలు అనేది చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ గారెలు చేసుకోవడానికి లేతగా ఉన్న సొరకాయని సగం తీసుకొని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ గానీ లేదా రోట్లో గానీ ఒక 10 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ విధంగా కోర్స్‌గా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా సొరకాయ తురుములో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 గంటల ముందే పచ్చెనపప్పు, పెసరపప్పు నానబెట్టి ఉంచాను. వాటర్ ఏమి లేకుండా ఈ నానబెట్టిన పప్పులన్నీ కూడా వేసుకొని 3 కప్పుల బియ్యం పిండిని కూడా జల్లించుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని సొరకాయ తురుములో ఆల్రెడీ వాటర్ ఉండిద్ది కాబట్టి ఫస్టే వాటర్ వేయకుండా పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినైతే కలుపుకొని పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీదైనా కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండి ఆ క్లాత్ మీదైనా ఇలా గారెలాగా ఒత్తుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎన్ని అయితే ఆయిల్లో సరిపోతాయో అన్ని గారెలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.